హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ మనం వంకాయలు చూస్తున్నామండి మన టెర్రస్ గార్డెన్లో. ఈ పెద్ద గ్రో బ్యాగ్ ఉంది కదా, ఈ గ్రో బ్యాగ్లో ఒకే ఒక మొక్క ఇది. సో ఎంత బుషీగా వచ్చిందో చూడండి. అంటే వెడల్పుగా కానీ లోతు కానీ వాటికి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. సో ఎంత స్కోప్ ఉంటే అంత బాగా వస్తాయి కదా. ఇది ఏమంటారు మీ ఏరియాలో? మేమైతే గుత్తి వంకాయలు, మువ్వ వంకాయలు అని అంటాము. ఇవి కాయ పాలంగా వండుకుంటే బాగుంటాయి అన్నమాట, మసాలా యాడ్ చేసి. సో ఇవైతే మనకి ఇప్పుడు గార్డెన్లో రెడీగా ఉన్నాయి. ఇగోండి, ఇలా ఒకరోజు కూరకు సరిపోయేలాగా ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పక్క నుంచి కూడా తీద్దాం. ఇదిగోండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకటే మొక్క అండి, ఇది ఒకే మొక్క. ఈ పైకి ఇటు కూడా ఉన్నాయి. కొంచెం చిన్నగా ఉండగా కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ పురుగు అది రాకుండా ముందే మనం యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవ్వాలి. ఇదిగోండి, ఇంకా మిగతావి అయితే వస్తున్నాయండి. ఇదిగోండి, చిన్న కాయలు ఉన్నాయి. ఇంక తీయద్దు మనం. ఇదిగోండి, బుడ్డవి. ఇదిగోండి, సో ఒకటే మొక్క. ఇక్కడ ఒక టొమాటో రెడీ అయింది. ఇవి మంచి ఎండాకాలంలో వేసిన టొమాటోలు అండి. నారు వచ్చింది మనకి. సో నారుతో వేసిన టొమాటోస్ అన్నమాట. సో ఇవాళ చిన్న హార్వెస్ట్. ఇదిగోండి, ఈ వంకాయలు, టొమాటో తీసుకెళ్తున్నాను. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా తెమ్మన్నారు. ఇదిగోండి, సీడ్స్ ఫామ్ అవుతున్నాయి. వాటిని అలా వదిలేసాను బాగా రెడీ అవ్వని అని. సో సీడ్స్ ఫామ్ అయితే నేను మళ్ళీ వెబ్సైట్లోకి యాడ్ చేస్తాను. ఈ మాత్రం చాలు, ఫ్రెష్గా తీసుకుందాం. కాకరకాయలు మళ్ళీ వస్తున్నాయండి. మొన్న ఈ మధ్యనే హార్వెస్ట్ చేసాము. చిన్నగా ఉండగానే, ఈ సైజులో ఉండగానే తీసేస్తున్నాం మేము. ఇదిగోండి, ఇవి రేపు కోద్దామండి.